నమస్తే, నేను మీ రేవంత్ చలమల. వెల్కమ్ టు ఎపిసోడ్ 6 ఆఫ్ బేసిక్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టింగ్. సో ఈ ఎపిసోడ్లో మనము ఎన్ఏవి గురించి తెలుసుకుందాం. సో మ్యూచువల్ ఫండ్స్ మనం కొనేటప్పుడు మనకి యూనిట్స్ అలాకేట్ చేస్తారన్న విషయం అందరికీ తెలుసు. బట్ ప్రతి ఒక్క యూనిట్కి ఒక ప్రైజ్ ఉంటుంది. దాన్ని నెట్ అసెట్ వాల్యూ అని అంటాం. ఇక్కడ అసెట్ అని అంటే మనకి అలాట్ అయ్యేటువంటి యూనిట్. సో దాని యొక్క అసలు వాల్యూ ఎంత అనేది ఐడెంటిఫై చేసేదాన్ని నెట్ అసెట్ వాల్యూ అని అంటారు. సో ప్రతి ఒక్క యూనిట్కి ఒక రేట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, కొన్ని ఫండ్స్లో ఉండేటువంటి యూనిట్స్కి 100 రూపీస్ ఉండొచ్చు, కొత్తగా లాంచ్ అయ్యేటువంటి ఫండ్కి 10 రూపీస్ ఉండొచ్చు, బాగా సీనియర్ ఫండ్స్కి వాటి రిటర్న్స్ అన్ని కూడా అక్యుములేట్ చేసుకొని 4000 రూపాయలు కూడా ఉండొచ్చు. సో మన ఇండస్ట్రీలో 4000 రూపాయల ఫండ్స్ ఉన్నాయి, 10 రూపాయల ఫండ్స్ ఉన్నాయి, 100 రూపాయలు ఉన్నాయి, 200 రూపాయల ఫండ్స్ కూడా ఉన్నాయి. సో రకరకాల ప్రైజెస్ తోటి మనకి యూనిట్స్ అనేవి కనపడుతూ ఉంటాయి. సో బేసిక్గా అవి స్టార్ట్ అయిన టైం దగ్గర నుంచి అది ఎంత గ్రోత్ ఇచ్చింది అన్న దాన్ని బేస్ చేసుకొని వాటి యొక్క యూనిట్ వాల్యూ అనేది కన్సిస్టెంట్గా గ్రో అవుతూనే ఉంటుంది. సో బేసిక్ ఈ నెట్ అసెట్ వాల్యూ అనేది ఒక రకంగా ఒక స్ట్రాంగ్, అంటే మనకి ఇక్కడ మనం మ్యూచువల్ ఫండ్స్లో నేర్చుకోవాల్సిన దాంట్లో ఒక ఫౌండేషన్ లాంటిది. సో బేసిక్గా ఇందులో మనము ఈ ఎన్ఏవి దానికి సంబంధించి మనం కొంచెం సింప్లిఫై చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కొత్త ఫండ్ లాంచ్ అయింది అనుకోండి. సహజంగా ఏ ఫండ్ అయినా సరే 10 రూపాయల వాల్యుయేషన్ తోటే లాంచ్ అవుతూ ఉంటుంది. రకరకాల మంది, అంటే రకరకాల ప్రజలందరూ కలిసి ఆ ఫండ్ పర్చేస్ చేస్తూ ఉంటారు. 10 రూపాయలు ఎక్కడో కొంటూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఫ్యామిలీ వచ్చేసరికి 65,000 రూపాయలు ఇన్వెస్ట్ చేసింది అనుకోండి. సో 65,000 మనకి నెట్ అసెట్ వాల్యూ 10 రూపాయలు అంటే ఇంచుమించుగా 6,500 ఫండ్స్ వస్తాయి. అండ్ యూనిట్స్ అలాకేట్ అవుతాయి. 65,000 రూపాయల డబ్బులకి 6,500 రూపాయలు యూనిట్స్ అలాకేట్ అవుతాయి. సో బేసిక్గా మనకి 6,500 యూనిట్స్ ఎందుకు అలాకేట్ అయినాయి? పర్ యూనిట్ యొక్క విలువ 10 రూపాయలుగా ఓపెన్ అయింది కాబట్టి 65,000 రూపాయలకి 6,500 వచ్చాయి. అలానే ఫ్యామిలీ 2కి 1,00,000 రూపాయలు మనం ఇన్వెస్ట్ చేసినట్లయితే అప్రాక్సిమేట్గా 10,000 యూనిట్లు వస్తాయి. ఫ్యామిలీ 3 50,000 ఇన్వెస్ట్ చేస్తే 5,000 యూనిట్లు, ఫ్యామిలీ 4 35,000 ఇన్వెస్ట్ చేసినట్లయితే 3,500 యూనిట్లు, ఫ్యామిలీ 5 25,000 ఇన్వెస్ట్ చేసినట్లయితే 2,500 యూనిట్లు. సో మనం పెట్టేటువంటి పెట్టుబడికి అనుకూలంగా మనకి అన్ని నెంబర్ ఆఫ్ యూనిట్స్ వస్తాయి. సో ఓవరాల్గా మనకి ఒక సమ్ ఆఫ్ యూనిట్స్ అని అలాకేట్ అయిన వాటిని ఆ డబ్బును తీసుకొని వెళ్ళి మన ఫండ్ మేనేజర్ స్టాక్స్ను కొనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో బేసిక్ ఇక్కడ ఏ విధంగా ఇవి మారుతూ ఉంటాయి, ఏ విధంగా జరుగుతూ ఉంటుందని ఒకసారి చూద్దాం. సో ఈచ్ ఇన్వెస్టర్ గెట్స్ యూనిట్స్ ఇన్ ప్రపోర్షన్ టు దర్ ఇన్వెస్ట్మెంట్ ఓన్లీ. సో మీరు పెట్టేటువంటి పెట్టుబడికి అనుకూలంగానే ఇక్కడ మీకు యూనిట్స్ అనేవి అలాకేట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇమీడియట్గా 35,000 రూపాయలు ఎంతో పెట్టుబడి పెట్టి 3,500 యూనిట్లు వచ్చినట్లయితే వాళ్ళు కనుక విత్డ్రా చేసినప్పుడు వాళ్ళకి ఇన్ రిటర్న్ కూడా వాళ్ళకి వచ్చేది 35,000. బికాస్ అక్కడ నెట్ అసెట్ వాల్యూ అనేది పెరగలేదు, 10 రూపాయలుగానే ఉంది. మీరు 10 రూపాయల్లో కొన్నారు, 10 రూపాయల్లో విత్డ్రా చేశారు. సో బేసిక్గా మనకి నెట్ అసెట్ వాల్యూ చేంజ్ అయ్యేదాన్ని బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ అది 10 రూపీస్ 10.01 అయింది అనుకోండి, అప్పుడు ఇది పెరుగుద్ది మీకు వచ్చేటువంటి ఆ విత్డ్రావల్ అమౌంట్. అట్లా కాకుండా 9.90 అయింది అనుకోండి, తగ్గింది అనుకోండి మార్కెట్ పడటం వల్ల కొద్దిగా స్లైట్గా, అప్పుడు మీకు వచ్చేటువంటి రిటర్న్ 35,000 కాకుండా కొంచెం తక్కువగా అయ్యే అవకాశాలు ఉంటాయి. సో వచ్చినటువంటి డబ్బులను ఏం చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, నేను 25 స్టాక్స్ అని చెప్పట్లేదు. సహజంగా ఈక్విటీ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్లో మనం పెట్టేటువంటి డబ్బులను తీసుకొని వెళ్ళి స్టాక్స్ కొంటూ ఉంటారు. ఆ స్టాక్స్లో వచ్చే గ్రోత్కి అనుకూలంగా మన యూనిట్ యొక్క నెట్ అసెట్ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ ఎలా జరుగుతుంది? ఫండ్ మేనేజర్ ఏం చేస్తాడు? ఫర్ ఎగ్జాంపుల్, ఇందాక మనం చూపించాం కదా, ఫండ్ ఫ్యామిలీ 1 to ఫ్యామిలీ 5 వాళ్ళందరూ కలిసి ఒక 2,75,000 రూపాయలు ఇన్వెస్ట్ చేశారని అనుకుందాం. ఎగ్జాంపుల్గా చెప్తున్నా, ఒక ఎన్ఎఫ్ఓ వచ్చిందంటే కొన్ని ఎన్ఎఫ్ఓలు 100 కోట్లు కలెక్ట్ చేస్తాయి, కొన్ని ఎన్ఎఫ్ఓలు 1000 కోట్లు, కొన్ని ఎన్ఎఫ్ఓలు 8,000 కోట్లు కూడా కలెక్ట్ చేస్తాయి రిలీజ్ అయినప్పుడే. నేను యావరేజ్గా ఒక ఎగ్జాంపుల్ కోసం ఒక 5 ఫ్యామిలీస్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం కాబట్టి మనకి అప్రాక్సిమేట్గా 2,75,000 ఈక్వల్గా ఒక 10 స్టాక్స్లోకి ఇన్వెస్ట్ చేయాలని డిసైడ్ అయ్యారు అనుకోండి. యాక్చువల్గా ఈక్వల్గా ఏమి ఇన్వెస్ట్ చేయరు, ఒక్కొక్క స్టాక్ ఒక్కొక్క వెయిటేజ్ ఇస్తారు. కొన్నిటికి 2%, కొన్నిటికి 5%, కొన్నిటికి 10%, కొన్నిటికి ఇంకెక్కువ తక్కువ, అట్లా వేరీ అవుతూ ఉంటుంది బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్. బట్ 10% మించి సహజంగా ఇన్వెస్ట్ చేయరు. సో బేసిక్ ఏమవుతుంది, ఒక్కవేళ ఈక్వల్గా ఇన్వెస్ట్ చేశారనుకోండి, 2,75,000 రూపాయలు 10 స్టాక్స్కి ఈక్వల్గా ఇన్వెస్ట్ చేస్తే ఒక్కొక్క స్టాక్కి వాళ్ళు అలాకేట్ చేసేది 27,500 రూపీస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు అక్కడ కూడా స్టాక్ ఒక ప్రైస్ ఉంటుంది కదా, ఆ స్టాక్ యొక్క ప్రైస్ ఎగ్జాంపుల్ ఒక 88 రూపీస్ అనుకోండి ఒక్కొక్క స్టాక్ యొక్క విలువ. సో వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ 27,500 రూపాయలు కదా ఒక స్టాక్ అలాకేట్ చేసింది. సో బేసిక్ ఇక్కడ ఏమవుతుంది, 88 రూపీస్ పర్ షేర్ కొంటున్నాం కాబట్టి ఓవరాల్గా ఆ బాస్కెట్లోకి 300
13 షేర్లు ఆ బాస్కెట్లోకి యాడ్ అవుతాయి అనమాట. ఒకవేళ 1000 రూపాయలు అనుకోండి, 27.5 షేర్లు యాడ్ అవుతాయి అనమాట. ఎగ్జాంపుల్గా చెప్తున్నాం, 27 షేర్లు. అట్లా ఆ షేర్ యొక్క ప్రైజ్ని బట్టి వాళ్ళు నెంబర్ ఆఫ్ షేర్స్ ఎన్ని వస్తాయో చూసుకొని వాటిని కొంటూ ఉంటారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఈ ఫండ్ యొక్క వాల్యూ ఎట్లా మారుతూ ఉంటుంది, ఆ స్టాక్స్ మారే వాటితోటి మనం కంపేర్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 10 స్టాక్స్ కొన్నారు. అన్ని స్టాక్స్ డైలీ ఏం పెరగవు, అన్ని స్టాక్స్ డైలీ ఏం పడిపో. కొన్ని స్టాక్స్ అంటే బ్రాడర్ మార్కెట్లో సెల్ ఆఫ్ జరిగినప్పుడు అన్ని పడతాయి, కానీ యూజువల్లీ అట్లా జరగదని అనుకుందాం. అలా కాకుండా ఒక షేరు 3% పెరిగింది, ఒక షేరు 0.85% తగ్గింది అనుకోండి. ఇందాక ఏమనుకున్నాం, 27,500 ఒక స్టాక్లో పెట్టారనుకున్నాం కదా, అదొక 3% పెరిగింది అని అంటే ఆ షేర్ యొక్క విలువ 28,325 రూపాయలు. ఆ స్టాక్ యొక్క ప్రైస్ అక్కడికి వెళ్ళి పెరిగి కూర్చుందని అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది, మన టోటల్ ప్రాఫిట్ వచ్చేసరికి అప్రాక్సిమేట్గా 2,844, టోటల్ ఫండ్ వాల్యూ 2,75,000 నుంచి 2,77,000కి వెళ్తుంది. సో ఆ డేకి రిటర్న్ మనకి 1% వచ్చింది. మిగతా స్టాక్స్ ఏమి పడలేదు అనుకొని కన్సిడర్ చేస్తే, అవి కూడా ±0%లో ఉన్నాయని అనుకుంటే ఈ విధంగా ఫండ్ వాల్యూ పెరుగుద్ది. అదే కనుక 3% పడదు అనుకోండి, ఇక్కడ నుంచి 3,000 దాకా మైనస్ అయిపోద్ది. సో బేసిక్ అక్కడ పెరిగేటువంటి స్టాక్స్ అనుకూలంగా పెరిగి తగ్గేటువంటి స్టాక్స్ యొక్క యావరేజ్ ఓవరాల్గా ఎంత పర్సంటేజ్ కొన్నారు, ఎంతంత పెరిగింది పర్ స్టాక్ పర్ డే, ఎంత తగ్గింది, దాన్ని మొత్తం యావరేజ్ చేసి ఆ డే యొక్క గెయిన్స్ ఎంత అనేది డిసైడ్ చేస్తూ ఉంటారు మనకి ఆ యూనిట్ యొక్క ప్రైస్. దాన్నే ఎన్ఏవి అని అంటారు. సో ఎన్ఏవి యొక్క ప్రైస్ అనేది ఆ విధంగా మారుతూ ఉంటుంది. ఇప్పుడు ఒక క్వశ్చన్ పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఏ ఫ్యామిలీ 4, ఒక 4th ఫ్యామిలీ విత్డ్రా చేసింది అనుకోండి. సో ఇప్పుడు వాళ్ళకి ఆ యూనిట్ యొక్క ప్రైస్ 10 రూపాయలతో కొన్నారు కాబట్టి 10 రూపాయలే వస్తుందా, లేకపోతే ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందా? సో బేసిక్గా వాళ్ళు కొన్నటువంటి టైంలో అది 10 రూపాయలుగా ఉంది, కాకపోతే రీసెంట్గా పెరిగిన దానివల్ల దాని యొక్క ప్రైస్ 10 రూపీస్ 1 పైసాగా మారింది, 10.1034గా మారింది అనుకోండి. అప్పుడు వాళ్ళకి గ్రోత్ అనేది కూడా యాడ్ అయ్యి వస్తుంది. ఆ డేకి ఎంత గెయిన్ అయిందో కూడా చూసుకొని ఆ గెయిన్కి అనుకూలంగా మాత్రం వాళ్ళకి రిడెంప్షన్ వస్తుంది. సో ఇది ఇక్కడ క్యాలిక్యులేషన్, ఎన్ఏవి క్యాలిక్యులేషన్ విధానం. మీరు దాన్ని యావరేజ్గా బోర్డు మీద చూసుకోండి. ఒకవేళ కనిపించకపోతే కావాలంటే చెప్పండి, కామెంట్ సెక్షన్లో పిన్ కామెంట్గా కూడా ఆ ఫార్ములాస్ని కూడా మెన్షన్ చేస్తాను. సో బేసిక్గా రీడింగ్ చేసేటప్పుడు ఆ డే యొక్క ఎన్ఏవి క్లోజింగ్ మనకి 3 గంటల లోపల సెటిల్ అయినట్లయితే గనక మన ట్రాన్సాక్షన్ అనేది మనకి ఆ డే క్లోజింగ్ ఎంతైతే ఉందో ఆ డే క్లోజింగ్ని మనకి పే చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఒకవేళ మీరు 3 గంటల తర్వాత చేసినటువంటి ట్రాన్సాక్షన్ అయినట్లయితే గనక డేలో మీకు నెక్స్ట్ డే సెటిల్మెంట్ ప్రైస్ పెరిగితే పెరిగిన ప్రైస్ కొంటారు, తగ్గితే తగ్గిన ప్రైస్ కొంటారు. అమ్మినా అంతే, పెరిగితే పెరిగిన ప్రైస్ వస్తుంది, తగ్గితే తగ్గిన ప్రైస్ వస్తుంది. సో దానికి ఒక కట్ ఆఫ్ టైం ఉండాలి కదా. కట్ ఆఫ్ టైం యావరేజ్గా మనకి సెబీ 3 గంటలకని పెట్టింది. సో ఇక్కడ ఏముంటుంది, విత్డ్రావల్స్ న్యూ ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు ఒకరు విత్డ్రా చేశారు, ఇప్పుడు ఏంటి ఫ్యామిలీ 4 ఇందాక విత్డ్రా చేసిందని చెప్పాం కదా, ఇప్పుడు ఇంకొక పర్సన్ వచ్చి ఇన్వెస్ట్ చేస్తున్నారు. మీ తమ్ముడు ఎగ్జిట్ అయ్యాడు, మీరు వచ్చి ఎంట్రీ అవుతున్నారు. మీరు కాకపోతే ఇంకొకళ్ళు ఎవరైనా కానివ్వండి. సో ఎంట్రీ అయ్యేటప్పుడు మళ్ళీ మీకు 10 రూపాయలకి దొరుకుద్దా అని అంటే కాదు. సో బేసిక్గా ఇందాక నేను చెప్పినట్లుగా పెరిగితే పెరిగిన వాల్యూకే మీకు దొరుకుద్ది, తగ్గితే తగ్గిన వాల్యూకే తగ్గుద్ది. సో బేసిక్ ఇక్కడ ఫ్యామిలీ 4 ఏం చేసింది, 3,500 యూనిట్స్ వాళ్ళ దగ్గర ఉంటే 10.1034 ప్రైస్కి ఎగ్జిట్ అయ్యారు. సో 35,361 రూపీస్ వాళ్ళకి అకౌంట్లోకి జమ అయిపోతాయి. నెక్స్ట్ ఇక్కడ ఫ్యామిలీ 6 ఏమవుతుంది, 5 ఫ్యామిలీలు ఇన్వెస్ట్ చేశాయి కదా, ఇంకొకళ్ళు వచ్చి ఇన్వెస్ట్ చేశారు అనుకోండి. వాళ్ళు ఏం చేస్తారు, 10 రూపీస్ 10.1034 ప్రైస్కి వాళ్ళు కొంటారు కాబట్టి వాళ్ళకి ఎలాకేట్ అయ్యే యూనిట్స్ 3,464.18 యూనిట్స్ ఎలాకేట్ అవుతాయి. సో బేసిక్ ఇక్కడ నేను 3,500 యూనిట్లు అమ్మేశాను కదా, ఇక్కడ వాళ్ళకి అంత వస్తాం కాదు, ఎందుకంటే ఇక్కడ ప్రైస్ మారింది కదా, ఇక్కడ ప్రాఫిట్ని మీరు తీసేసుకున్నారు. సో వాళ్ళు ఆ పెరిగినటువంటి ఎన్ఏవి వాల్యూకి వాళ్ళు బయింగ్ చేసినప్పుడు వాళ్ళకి తక్కువ యూనిట్స్ వస్తాయి. అందుకే చెప్తూ ఉంటాం కదా, మనకి లేట్ అయ్యే కొద్దీ మార్కెట్ తక్కువ రేట్లో ఉన్నప్పుడు ఎక్కువ యూనిట్లు వస్తాయి, మార్కెట్ పెరిగే కొద్దీ తక్కువ యూనిట్లు వస్తాయి. సారీ, మార్కెట్ పెరిగే కొద్దీ ఏమో తక్కువ యూనిట్లు వస్తాయి, మార్కెట్ పడే కొద్దీ ఎక్కువ యూనిట్లు వస్తూ ఉంటాయి. సో ఎక్కువ యూనిట్లు కావాలి అంటే మార్కెట్ పడ్డప్పుడు ఎక్కువగా వస్తాయి, ఎందుకంటే ఎన్ఐవి వాల్యూ తక్కువ ఉంటుంది. సో ఎన్ఐవి వాల్యూ తక్కువ ఉన్నప్పుడు నెంబర్ ఆఫ్ యూనిట్స్ పెరుగుతాయి, పెరిగేటప్పుడు ఆ టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంటూ ద కరెంట్ మార్కెట్ ఎన్ఏవి, దాని బేసిస్ మీదనే మీకు ప్రైజెస్ అనేవి వేరీ అవుతూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎగ్జాక్ట్గా మనకి ఎన్ఏవి యొక్క డెఫినేషన్ మీరు చూసినప్పుడు నెట్ అసెట్ వాల్యూ అంటే టోటల్ అసెట్స్ మైనస్ లయబిలిటీస్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్. సో బేసిక్ ఈ టోటల్ నెట్ అసెట్స్ అనేవి అంటే మీ దగ్గర ఉన్నటువంటి స్టాక్స్, కంపెనీలు మెయింటైన్ చేస్తున్నటువంటి అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఆర్ ఆ ఫండ్ మెయింటైన్ చేస్తున్నటువంటి స్టాక్స్ మైనస్ లయబిలిటీస్, అప్పులు సహజంగా ఉండవు, ఒకవేళ అప్పులే ఉండవులేండి, మైనస్ లయబిలిటీస్ డివైడెడ్ బై ద టోటల్ అసెట్స్, దాన్ని నెట్ అసెట్ వాల్యూ అని చెప్పేసి అంటాం. సో బికాస్ ఆఫ్ ద ఫండ్, దాంతో పాటు ఏమవుతుందంటే బేసిక్ ఈ ఫండ్ మొత్తాన్ని మెయింటైన్ చేయడానికి ఇప్పుడు ఫండ్ మేనేజర్ ఉంటాడు, రీసెర్చ్ టీమ్ ఉంటుంది, అండ్ ఇక్కడ చాలా మంది కూడా ఉంటారు కాబట్టి ఒక టీం ఉంటుంది కాబట్టి మరి ఆ టీంకి జీతాలు ఇవ్వాలి కదా.
ఒట్టిగేమీ మీకోసం పనిచేయరు కదా, మరి వాళ్ళకి శాలరీస్ ఇవ్వాలి. ఇప్పుడు వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ బాగుంటేనే కదా వాళ్ళు కరెక్ట్ స్టాక్స్ ఫిక్స్ చేసేది. సో వాళ్ళకు కూడా కొంత పేమెంట్స్ ఉంటాయి కాబట్టి దాన్ని ఎక్స్పెన్స్ రేషియో నుంచి మైనస్ చేస్తూ ఉంటారు. సో దాంట్లోంచి ఏమేమి మైనస్ అవుతూ ఉంటాయి? బ్రోకరేజ్ ఛార్జెస్ మైనస్ అవుతూ ఉంటాయి, ట్రాన్సాక్షన్ ఛార్జెస్ మైనస్ అవుతూ ఉంటాయి, అండ్ ఆఫీస్ అండ్ ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ కూడా మనకి టోటల్ ఎక్స్పెన్స్ రేషియో కింద మెన్షన్ చేయబడి ఉంటాయి. TER అని అంటారు. ఈ టోటల్ ఎక్స్పెన్స్ రేషియోని ఆన్ డే టు డే బేసిస్ లో మనకి ప్రైస్ లోనే అడ్జస్ట్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు టోటల్ ఫండ్ వాల్యూ ఎంత ఉంది అండ్ ఎక్స్పెన్సెస్ ఈజ్ ఈక్వల్స్ టు 1000 మైనస్ అడ్జస్టెడ్ ఫండ్ ఈజ్ ఈక్వల్స్ టు ఒక రేట్ వస్తుంది మనకి 10 అవే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 రూపీస్ 66 వచ్చింది అనుకోండి, అంటే ఎక్స్పెన్స్ రేషియోస్ అన్ని పోను కూడా నెట్ వాల్యూ ఇంత మిగిలింది అనేది ఎగ్జాంపుల్ గా చెప్తున్నాం అంతే, అది ఎగ్జాక్ట్ ఫిగర్ అని కాదు, ఒక ఎగ్జాంపుల్. సో ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2% ఎక్స్పెన్స్ రేషియో ఉంది అనుకోండి, ఆ డేకి ఎంతో క్యాలిక్యులేట్ చేసి ఆ డేకి ఆ 2% ఇస్ ద ఫిక్స్డ్ ఎక్స్పెన్స్ రేషియో, ఆ డేకి ఎంతైతే ఎక్స్పెన్సెస్ మైనస్ చేయాలో ఆ డేకి దాన్ని మైనస్ చేసిన తర్వాతనే మీకు నెట్ అసెట్ వాల్యూ అనేది అప్డేట్ అవుతుంది. సో బేసిక్గా మీకు మీ మ్యూచువల్ ఫండ్ యాప్స్ లో కనిపించేటువంటి వాల్యూ ఫైనల్ వాల్యూ. సహజంగా ఎక్స్పెన్స్ రేషియో అనేది కొనేటప్పుడు అమ్మేటప్పుడు మైనస్ చేయరు, అది ఆ డే టు డే బేసిస్ మైనస్ అయిపోతుంది. సో వాట్ ఎవర్ ద రిటర్న్స్ దట్ యూఆర్ సీయింగ్ ఇన్ యూర్ మ్యూచువల్ ఫండ్ ఈజ్ అ ఫైనల్ రిటర్న్. అదేంటి మళ్ళీ నాకు ఎక్స్పెన్స్ రేషియోస్ మైనస్ అయిపోతాయి కదా అంటే కాదు, మీకు కనిపించే ప్రతి ఒక్క రిటర్న్ మీ ఎక్స్పెన్స్ రేషియోస్ పోయిన తర్వాతనే అంతంత రిటర్న్స్ డెలివర్ చేస్తాయి అన్నమాట. ఎక్స్పెన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి వాటిని మైనస్ చేస్తాం అనమాట. సో NAV అనేది మనకు అసలు ఎందుకు ఇంపార్టెంట్? NAV ఏం చేస్తుంది అని అంటే మన ఇన్వెస్ట్మెంట్స్ కి సంబంధించిన ట్రూ వాల్యూని ట్రాక్ చేయడం కోసం ఉపయోగిస్తూ ఉంటాం. సో డైలీ NAV ఏం చేస్తూ ఉంటుంది, ఆ మ్యూచువల్ ఫండ్స్ లో ఉన్నటువంటి స్టాక్స్ యొక్క పర్ఫార్మెన్స్ ని బేస్ చేసుకొని ఆ డైలీ NAV అనేది అప్డేట్ అవుతూ ఉంటుంది. సహజంగా డైలీ NAV అనేది మనకి మిడ్ నైట్ తర్వాత, డే క్లోజ్ అయిపోయి మిడ్ నైట్ తర్వాత వాళ్ళవన్నీ క్యాలిక్యులేషన్స్ చేసుకొని ఆ డేకి సంబంధించిన ఎక్స్పెన్సెస్ మైనస్ చేసి ఫైనల్ NAV డే NAV వాల్యూని అప్డేట్ చేస్తారు. అప్పుడు అది మీకు ప్రాఫిటా లాస్ అనేది అప్డేట్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఒకవేళ మార్కెట్ పడ్డది అనుకోండి, మీకు లాస్ కిందకి NAV మైనస్ తగ్గిపోద్ది NAV వాల్యూ. ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, ఆ డే స్టాక్ మీ కొన్న స్టాక్స్ లో మీ డైలీ అప్డేట్ అయ్యేటువంటి NAV వాల్యూ అనేది ఎక్కువగా లిస్ట్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 10 రూపాయలు ఉంది, పడ్డది 9.95, ఇప్పుడు 10 రూపాయలు ఉంది, పెరిగింది 10.10. సో పెరిగిన NAV, అందులో నుంచి ఎక్స్పెన్సెస్ కూడా మైనస్ అయిన తర్వాతనే అప్డేట్ చేస్తూ ఉంటారనమాట. సో బేసిక్ NAV వాల్యూ అనేది మీ యొక్క మెట్రిక్స్ అంటే మీ యొక్క ఫండ్ పర్ఫార్మెన్స్ ట్రాక్ చేయడం కోసం ఉపయోగించేది అనమాట. సో దీంట్లోంచి మనం తీసుకోవాల్సినటువంటి కీ టేక్అవేస్ ఏంటి? సో మ్యూచువల్ ఫండ్ పూల్ ఇన్వెస్టర్స్ మనీ అండ్ కన్వర్ట్ ఇంటూ యూనిట్స్. సో మ్యూచువల్ ఫండ్స్ ఏం చేస్తాయంటే పూల్ ఆఫ్ మనీ, అంటే పబ్లిక్ దగ్గర నుంచి ఒక పూల్ ఆఫ్ మనీ దగ్గరికి తీసుకొని వచ్చి ఆ టోటల్ వచ్చినటువంటి డబ్బుల్ని దాన్ని డివైడ్ చేసి దాన్ని యూనిట్స్ కిందకి మార్చి మనకి అలోకేట్ చేస్తారు. NAV చేంజెస్ ఆన్ ద డైలీ మార్కెట్స్ ఆన్ ద మార్కెట్ పర్ఫార్మెన్స్. NAV అనేది మార్కెట్ పర్ఫార్మెన్స్ కి అనుకూలంగా డైలీ దాని యొక్క రేటును మార్చుకుంటూ ఉంటుంది. ఎక్స్పెన్సెస్ రెడ్యూసెస్ ద గ్రాస్ అసెట్ వాల్యూ. సో నెట్ అసెట్ వాల్యూ వచ్చేటప్పుడు మనకి ఆ టోటల్ గ్రాస్ అసెట్ వాల్యూలో నుంచి ఎక్స్పెన్సెస్ మైనస్ చేస్తారు. మీకు ఎక్స్పెన్స్ రేషియోని లాస్ట్ లోనో ఫస్ట్ లోనో డిడక్ట్ చేయరు, అసలు మీ కంటికి కనిపించదు, అది ఆన్ డే టు డే బేసిస్ అడ్జస్ట్ అయిపోతుంది. ఫైనల్ గా కనిపించేది మీరు విత్డ్రా చేయగలిగే అమౌంట్, అది మీరు 3 గంటల లోపల చేస్తే ఈ రోజు నైట్కి ఏది అప్డేట్ అయితే అది విత్డ్రా చేయగలుగుతారు. న్యూ ఇన్వెస్టర్స్ ఆల్వేస్ బై ఎట్ ద లేటెస్ట్ NAV. సో ఇప్పుడు ఒకవేళ కొత్త ఇన్వెస్టర్ వచ్చాడు, ఫండ్ పాతదే, కొత్తగా ఒక ఇన్వెస్టర్ అందులో పెట్టుబడి పెట్టాలనుకున్నారు అనుకోండి, ఆ డే లేటెస్ట్ NAV వాల్యూ ఏదైతే ఉందో ఆ NAV వాల్యూని వాళ్ళు పర్చేస్ చేస్తారనమాట. సో అండర్స్టాండింగ్ NAV ఈజ్ ఈక్వల్స్ టు అండర్స్టాండింగ్ హౌ యువర్ రిటర్న్స్ ఆర్ క్యాలిక్యులేటెడ్. అంతే, NAVని మీరు అర్థం చేసుకోవడం అని అంటే మీ యొక్క రిటర్న్స్ ఏ విధంగా వస్తున్నాయి అన్న దాన్ని అర్థం చేసుకోవడమే. సో బేసిక్గా మీకు NAV వాల్యూ. సహజంగా ఇందులో కొన్ని మిత్స్ ఏంటో కూడా అర్థం చేసుకుందాము. సో బేసిక్ ఇందులో మిత్ ఏంటంటే లోవర్ NAV ఉన్న వాటిని కనుక కొన్నట్లయితే ఎక్కువ రిటర్న్స్ వస్తాయని అనుకుంటారు. సహజంగా NFOలు ఎటువంటి మిస్టేక్స్ చేస్తారు. 10 రూపాయలకి మనకి NAV వస్తుంది కాబట్టి అది 100 రూపాయలకి 1000 రూపాయలకి పెరిగితే బాగా రిటర్న్ వస్తుంది అనుకుంటారు. బేసిక్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది NAV అనేది దాని అండర్లయింగ్ లో ఉండేటువంటి స్టాక్స్ కి బానిస. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10 రూపాయల NAV కొన్నారు, మీ యొక్క టోటల్ పోర్ట్ఫోలియో 10% పెరిగింది అనుకోండి, మీ NAV ఏమవుతుంది 11 రూపాయలు అవుతుంది. అదే 100 రూపాయలు యూనిట్ ప్రైస్ ఉన్నటువంటి NAV ఉన్నటువంటి ఒక ఫండ్ కొన్నారనుకోండి, అది 10% పెరిగింది అనుకోండి, అది 110 అవుద్ది. ఎండ్ ఆఫ్ ద డే మీ అండర్లయింగ్ స్టాక్స్ ఎంత పర్ఫామ్ చేస్తున్నాయో అంతే. ఇక్కడ ఏదో NFO కొన్నంత మాత్రం అద్భుతం జరగదు అంటానికి ఏం లేదు. సహజంగా NFO 10 రూపాయలకి ఇట్లాంటి వాటి వచ్చినప్పుడు మనకి ఎక్కువ యూనిట్లు కంటికి కనిపిస్తాయి అండ్ నెక్స్ట్ ఫ్రెష్గా అలోకేషన్ ఇస్తుంటారు కాబట్టి మేబీ కరెంట్ మార్కెట్ ట్రెండ్కి అనుకూలంగా మంచి మంచి స్టాక్స్ ఐడెంటిఫై చేయొచ్చేమో అని ఒక ఎక్స్పెక్టేషన్స్ తోటి NFOs యూజువల్లీ కొంటూ ఉంటారు. కానీ NFO 10 రూపాయలకు వస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి అనేది మాత్రం పూర్తిగా మిత్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ 7 కోసం వెయిట్ చేయండి. వెల్కమ్ టు ఎపిసోడ్ 7 ఆఫ్ బేసిక్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టింగ్. సో ఈ రోజు మనం డెట్ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్ గురించి మాట్లాడుకుందాం.